హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ప్రజెంట్ డేస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పర్టిక్యులర్ ఫీల్డ్లో పీక్ పెర్ఫార్మెన్స్ని పెర్ఫామ్ చేయకపోతే మాత్రం బిలో యావరేజ్ లెవెల్గానే కన్సిడరేషన్లోకి అందరూ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కారణం సోషల్ మీడియా అవ్వచ్చు, లేదంటే అప్గ్రేడెడ్ లైఫ్ స్టైల్ చూసుకుంటే కనుక ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈవెన్ దో నేను నా లైఫ్ స్టైల్ని ఎంత సింప్లిసిటీగా, అంటే నేను ఎంత సింపుల్గా లీడ్ చేస్తున్నా, బట్ న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాను. ఎందుకంటే న్యూట్రిషన్ ఇంపార్టెంట్ నాకు తెలుసు కాబట్టి మ్యాక్సిమం ఆ న్యూట్రియంట్స్ అనేది ద బెస్ట్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్స్ నుంచి వచ్చే విధంగా చూసుకుంటా. దీనివల్ల నా హెల్త్, నా గోల్ అచీవ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది కాబట్టి. అలాగే మీరు ఎక్కడైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే ఒక ప్రాపర్ ఆ ప్రొడక్టివ్నెస్ కానీ, ఒక హెల్త్ ఆస్పెక్ట్లో కానీ, లేదంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ చేసుకోవాలన్నా, మీ ఒక పర్టికులర్ గోల్ని అచీవ్ చేయాలన్నా, లేదంటే ఒక ఫోకస్ అనేది, ఒక పాజిటివ్నెస్ అనేది, ఒక స్ట్రెంగ్త్ గెయిన్స్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, లేదంటే హెల్త్ ఆస్పెక్ట్స్లో మీ ఏ గోల్ని అచీవ్ చేయాలనుకున్నా ఒక ప్రాపర్ ఫుడ్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఫుడ్ అనేది ఒక ప్రాపర్ ఫుడ్ని కనుక, ఒక ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ని కనుక మీరు కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తే ది వే ఆఫ్ థింకింగ్ కానీ, మీ ప్రజెంటేషన్ కానీ, లేదంటే మీ పెర్ఫార్మెన్స్ కానీ, మీ ఎండూరెన్స్ కానీ, మీ అబిలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా ఉంటే మీ ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ గట్ హెల్త్ అనేది వీక్ అవుతుంది. గట్ అనేది హ్యూమన్ బాడీలో సెకండ్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. మీరు ఏదైనా ఫుడ్ తీసుకొని ఆ ఫుడ్ మీరు డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, లేదంటే స్టమక్ అప్సెట్ అయినప్పుడు మీకు ఆ రోజంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు కదా. ఎగ్జాంపుల్ అదే. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ పైన ఫస్ట్ ఫోకస్ చేయండి. అందుకనే నా ప్రతి ఒక్క క్లయింట్కి నేను కానీ, నా ఫ్యామిలీస్ కానీ, నా ప్రతి ఒక్క ట్రైనీ కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళందరికీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, లేదా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని కానీ నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేయను. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే కుదిరినంత వరకు మ్యాక్సిమం ఆర్గానిక్ ఫుడ్స్ని, పెస్టిసైడ్స్ తక్కువగా ఉన్న ఫుడ్స్ని కన్జ్యూమ్ చేయండి. మీ హెల్దియెస్ట్ లైఫ్ స్పాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అందుకే దీనిపైన కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి రీసెర్చ్ చేసి ద బెస్ట్ ఆర్గానిక్ ఫుడ్స్ని ఫస్ట్ నేను ట్రై చేసిన తర్వాత స్లోగా ఒక మైండ్ బ్లోయింగ్ థాట్ వచ్చింది. అదే ఫార్మ్ 29. ఇక్కడ ఈ ఫార్మ్ 29లో 20,000 ఫార్మర్స్ నుంచి 4 డిఫరెంట్ స్టేట్స్ నుంచి ద బెస్ట్ ఫుడ్స్ని, ద బెస్ట్ గ్రెయిన్స్ని, బెస్ట్ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేసి థర్డ్ పర్సన్ లేకుండా డైరెక్ట్గా ఫార్మ్ 29 తీసుకొని ఆ ప్రోడక్ట్స్ని ఆర్టిఫిషియల్ ఎసెన్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా వాటిని షెల్ఫ్ లైఫ్ పెంచుతూ ప్యాకింగ్ అనేది ఫార్మ్ 29 ప్రాపర్గా ఫ్రమ్ ద ఎగ్స్ నుంచి ప్రతి ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ మసాలాస్ వరకు డిజైన్ చేసి ఒక ప్రాపర్ కిట్ అనేది తయారు చేయడం జరిగింది. దీన్ని ఒక ప్రాపర్ డిజైన్ ఎలా చేశానంటే ఒక జెండర్ ఆర్ ఏజ్ సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒక మంత్లీ పర్పస్, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ని మంత్లీ పర్పస్గా డిజైన్ చేసి ఒక ప్రాపర్ కిట్ని తయారు చేశాం. ఈ ప్రాపర్ కిట్లో వాళ్ళ ఆప్టిమల్ హెల్త్, వాళ్ళ గుడ్ హెల్త్ని మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేసుకునే విధంగా ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్స్ లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, అలాగే వైటమిన్స్ అండ్ మినరల్స్తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ని మేనేజ్ చేస్తూ 56 ఐటమ్స్ని మంత్లీ పర్పస్ కోసం డిజైన్ చేసి ఒక కిట్ని తయారు చేసాం. ఈ కిట్ 2 టైప్స్గా డివైడ్ చేశా. 2 people అండ్ 1 child, అలాగే 4 people అండ్ 2 childsకి సరిపడా 1 monthకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ కిట్లో దొరుకుతాయి. ఫార్మ్ 29 ప్రోడక్ట్స్ని మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ ఫార్మ్ 29 యాప్ని క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను. ఒకసారి మీరు ట్రై చేయండి. 100% no doubt about it, you love the products. Thank you guys.